యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం పోతునూరు వాస్తవ్యులు శ్రీమతి బొప్పన కుమారి గారు మరియు వీరి కుమారుడు సురేష్ గారు. బాబు ఐఐటి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన కోరుతూ ఎపిసోడ్ సహకారం అందించారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ లేఖన భాగమును ధ్యానింప ఆశతో ఎదురు చూస్తున్న మా ప్రియ ప్రేక్షకులను దీవించమని ప్రార్థిస్తున్నాం. సురేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ దాసుని పరీక్ష నిమిత్తం వేడుకుంటున్నాం. మంచి ఉత్తీర్ణత మీ కుమారునికి ప్రసాదించమని అడుగుతున్నాం. కుమారి గారిని మీరు దీవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి ప్రభు, సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకాసు వార్త 14వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. మొదటి వచనం నుండి ధ్యానం చేద్దాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచు ఉండిరి. విశ్రాంతి దినమున యేసు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు, ఒక అధికారి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆ విశ్రాంతి దినాన ఆయన ఏం చేస్తాడా అని వారు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? విశ్రాంతి దినాచారాన్ని యేసు మీరాడు అని ప్రకటన చేసి యేసుక్రీస్తు ప్రభువులో తప్పుబట్టాలి అనే ఉద్దేశం వారు కలుగున్నారు. విశ్రాంతి దినాచారం వాళ్ళు ఆనాడు ప్రజలు సరిగా అర్థం చేసుకోలేదు. విశ్రాంతి దినం దాని యొక్క పద్ధతులు, ఆచరించాల్సిన విధానం అక్షరార్థంగా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి విశ్రాంతి దినం మేలును ఉద్దేశించి ఇవ్వబడినటువంటిది. 6 దినాలు పని చేయాలి, 7వ దినం విశ్రాంతి దినం. ఎందుకంటే మానవుని మేలు కొరకు. ఒక మానవుడు కంటిన్యూస్గా పనిచేస్తూ పోతే పని చేయలేడు, అనారోగ్యం పాలైపోతాడు. ఇప్పటికీ చూడండి, మీరు ప్రతి ఆదివారం హాలిడే ఉంటుంది. కారణం ఏంటి? 6 రోజులు పని దినాలు, 1 రోజు విశ్రాంతి దినం. అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్లో సైతం పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ వారు కానివ్వండి, ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్లో మెడికల్ డిపార్ట్మెంట్లో వీక్లీ ఆఫ్స్ ఉంటాయి, ఆర్టీసీలో కానీ. కనుక ఖచ్చితంగా వారంలో 1 దినం విశ్రమించడం అనేది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉంది. మేలు కొరకు విశ్రాంతి దినం. అటువంటి విశ్రాంతి దినాన్ని ఇతరులకు మేలు చేయటానికి వినియోగించవచ్చు. కానీ దాన్ని పక్కన పెట్టారు. పని చేయకూడదు, ప్రయాణం చేయకూడదు, భోజనం కొరకైన వంట సిద్ధపాటు చేయకూడదు. ఇట్లా కొన్ని మానవ ఉద్దేశాలతో, ఆలోచనలతో కొన్ని విషయాలు సంతరింపజేసుకున్నారు దీనికి. వాటిల్లో తోటి మనిషికి సహాయం చేయటం కూడా కుదరదు అన్నట్టుగా భావించారు.
కానీ అది వాస్తవం కాదు. విశ్రాంతి దినాన మేలు చేయటం మంచిదే, మేలు చేయటం కొరకు పని చేయటం మంచిది, ధర్మం అది. కానీ ఆనాటి ప్రజలకు ఈ విచక్షణ, ఈ భేదం ఏంటో తెలియలేదు, విచక్షణ లేకుండా ఉంది. ప్రభు వారు ఏం చేస్తారా అని వారు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిలో తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ప్రభువులో తప్పు పట్టుకోవాలని ప్రయత్నం చేసి వారు భంగపడ్డారు. ఈ దినాల్లో కొందరు బైబిల్లో ఎక్కడ తప్పుందా అని వెతుకుతున్నారు. బైబిల్ గ్రంథం వ్రాయబడిన విధానం అర్థం చేసుకుంటే ఎక్కడ అపార్థానికి చోటు ఉండదు. ఇది తప్పక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చూడండి, అనేక మంది బైబిల్లో తప్పు పట్టుకోవాలని ప్రయత్నించి బైబిల్ను దేవుని వాక్కుగా, యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి. యేసు ఏం చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు అంటే వారి ఉద్దేశం ఆయనను ఏదో ఒక విధంగా ఇరుకుని పెట్టడానికి ప్రయత్నం చేయటమే. ఆ సందర్భంగా ప్రభు జలోదర రోగం ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి వారి ఎదుట అతను నిలబెట్టి, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులకు పరిచయులను అడుగగా వారు ఊరుకుండిరి. విశ్రాంతి దినమున మేలు చేయటం, స్వస్థపరచటం న్యాయమా కాదా, ఏమైనా ఇందులో తప్పుందా అనేది అడిగితే తప్పు ఉంది అంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. కానీ రెండు చెప్పలేదు, ఊరుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి మౌనం పాటిస్తూ ఉంటారు కొందరు. ప్రభు అడుగుతున్నారు న్యాయమా కాదా అంటే ప్రభు న్యాయమే, లేదంటే న్యాయం కాదు అని చెప్పాలి. కానీ వాళ్ళు ఊరుకున్నారు. వారు ఊరుకున్నారు, వారు మాట్లాడటం లేదు అంటే వారి ఉద్దేశం ఏమిటి? విశ్రాంతి దినాన మనిషిని బాగు చేయటం న్యాయమా కాదంటే ఊరుకోవటం ఏంటి? అంటే వాళ్ళకి తెలుసు న్యాయమేని, కానీ సమాజంలో అది వాళ్ళు ఒప్పుకోరేమో అనే భయంతో వాళ్ళు నోరు మెదపటం లేదు. ఈ దినాల్లో చాలా కల్ట్స్ వచ్చాయి, చాలా ప్రాక్టీసెస్ వచ్చాయి బైబిల్ పరంగా. అవి బోధిస్తూ పోతున్న వారికి వాళ్ళకి తెలుసు సత్యమేంటో, కానీ వారు ఏ సెట్ ఆఫ్ పీపుల్ మధ్యలో అయితే ఉన్నారో వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారేమో, వాళ్ళు తిరస్కరిస్తారేమో మమ్మల్ని అనే భయంతో వాళ్ళు సత్యాన్ని బయట పెట్టడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే పరలోక రాజ్యం, ఇక ఏ విధంగానూ పరలోక రాజ్యం లేదని అందరికీ తెలుసు, బైబిల్ చదివిన వాళ్ళందరికీ. కానీ ఆయా శాఖల్లో ఉండిపోయిన వారు మిగిలిన విషయాలను ప్రాధాన్యతలోనికి, పరిగణలోనికి తీసుకొని ఆటంకపడుతున్నవారు ప్రజలకు భయపడి నోరు మెదపటం లేదు. ఇది మాత్రం వాస్తవం. సోదరుడా, సోదరి, ఆనాడు శాస్త్రులు పరిచయుల్లో గనులైనటువంటి వారు నోరు మెదపలేదు. వాళ్ళకు తెలుసు ధర్మశాస్త్రం ప్రకారం మేలు చేయటం న్యాయమే, అన్యాయం కాదని తెలుసు. విశ్రాంతి దినాన్ని మేలు చేయటం న్యాయమే అని కూడా తెలుసు. కానీ ప్రజలకి వీళ్ళే చెబుతూ వచ్చారు కదా, ఈ బోధకులే ప్రజలకు విశ్రాంతి దినాన్ని ఏం చేయొద్దని చెప్తూ వచ్చారు. కనుక వారు చెప్తున్న దానికి వాస్తవంగా ధర్మశాస్త్రంలో ఉన్నదానికి కొరలేషన్ లేకుండా పోయింది, సంబంధం లేకుండా పోయింది. దాంతో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ఆయన వాణిని చేరదీసి, జలోదర రోగం గల వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాను. స్వస్థపరచడం న్యాయం అనేది ప్రభు ప్రకటన చేశాడు, తెలియచేశాడు. అతనిని బాగు చేశాడు, అతన్ని పంపివేశాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిచయుల ఎదుట ప్రభు ఈ అద్భుతాన్ని చేశాడు. మీలో ఎవనికి గాడిద అయినను ఎద్దు అయినను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగిన. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
మరలా కూడా ఇక్కడ వారు ఉత్తరం చెప్పలేకపోయారు. చూడండి, వారు ఉత్తరం చెప్పలేక కాదు, వాళ్ళకి తెలుసు ఉత్తరం ఏంటో, కానీ వారు మౌనంగా ఉండిపోవటానికి కారణం వారు ఎక్కడ ఇబ్బంది పడకూడదని. చాలా పర్యాయాలు విశ్వాసుల్లో ఇలాంటి ధోరణి కనిపిస్తుంది. అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పగలగాలి విశ్వాసి. గోడ మీద పిల్లి వాటం పంచాయతీ. హైడింగ్ అనేది వేషధారణ కిందకు వస్తుంది. సోదరుడా, సోదరి, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పాలి కదా. ఒకవేళ అది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ వారు చెప్పాలి అని కోరినప్పుడు వారు చెప్పాలి కదా. మరి ఇక్కడ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? ఉత్తరం చెప్పలేకపోతున్నారు ఎందుకు? కేవలం తమకు ఏ విధమైన ట్రబుల్ రాకూడదని వాళ్ళు భావించారు. క్రైస్తవుడు నాకే సమస్య రాకూడదు అని రాజీ ధోరణికి వెళ్ళకూడదు. వాక్య ప్రకారం జీవించాలి. సమస్యలు వస్తాయి. నువ్వెప్పుడు వాక్యం ప్రకారం వెళతావో నీకు సమస్యలు వస్తాయి. అప్పుడే నీ జయం ఖరారవుతుంది, నీ జయం రుజువవుతుంది. సమస్యలకు క్రైస్తవుడు పారిపోకూడదు. సమస్యలను ఎదిరించాలి, పరిష్కరించాలి, ప్రభావం చూపించే విశ్వాస జీవితాన్ని జీవించాలి. గోడ మీద పిల్లి వాటంగా క్రైస్తవుడు ఉండకూడదు. అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. మొహమాటము క్రైస్తవుడికి ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువుకు మొహమాటం లేదని వాక్యంలో రాస్తున్నారు. బోధకుడా, నీకు మొహమాటం లేదని మాకు తెలుసు అని అన్నారు ఆయన దగ్గరికి వచ్చి శాస్త్రుల పరిచయం. కనుక ఈ రాత్రి మనం ఎరిగిన సత్యాన్ని, ఎరిగినది ఎరిగినట్టుగా మాట్లాడటానికి ఎన్నడూ ఆలోచించాల్సిన పని లేదనేది నేను మనం చేస్తున్నాను. 7వ వచనం, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠాలను ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. పిలువబడిన వారు భోజన పంక్తిలో అగ్రపీఠాలు కోరుతున్నారు. అప్పుడు ఆయన వారికి ఉపమానం చెప్పాడు. మీలో ఎవడైనా పెండ్లి విందుకు పిలువబడితే ఉన్నత స్థానానికి వెళ్ళొద్దు. ఎందుకంటే నీకంటే ఉన్నతమైన వాడు వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు కొంచెం కిందకి వెళ్ళమని నీకు చెప్తాడు. అలాగే నువ్వు పిలువబడినప్పుడు అందరికంటే వెనక్కి కూర్చుని ఉంటే వారే నిన్ను ముందుకు తీసుకుని పోతారు. నువ్వు తగ్గించుకుంటే మొదట హెచ్చించబడతావు. నిన్ను నువ్వు హెచ్చించుకుని ముందే పైకెళ్ళి కూర్చుంటే కిందకు బొమ్మంటాడు పిలిచినవాడు. కనుక తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అనే ఉపమానం ఇక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు. చదువుకుందాం. నిన్ను ఎవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుంట సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్ము అని నీతో చెప్పులాగా నీవు పోయి కడపటి చోటును కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చున్న వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాను. హెచ్చింపు ధోరణి తగ్గింపుకు కారణం. తగ్గించుకున్న స్వభావం హెచ్చించబడుటకు కారణమవుతుంది. ఇది ప్రభువు సూక్ష్మంగా చెప్పాడు. వివాహానికి ఆహ్వానించిన వాడు నిన్ను నీవింకా మంచి స్థానానికి వెళ్ళు అని నీకు చెప్పటం కొరకు నీవు తగ్గించుకో అని చెప్తున్నాడు. చూడండి, కొందరు కొన్ని సభలు జరుగుతున్నప్పుడు ముఖ్య అగ్రపీఠాలు కోరతారు. వారికంటే శ్రేష్ఠులు వచ్చేటప్పటికి వారిని బ్యాక్ లైన్స్లోకి పంపించేస్తారు. అదే మనం వెనక కూర్చున్నాం అనుకోండి, మన స్థానానికి వాళ్ళు మనల్ని ఎక్కడ ఉంచాలని ఆశిస్తారు అక్కడకు హెచ్చిస్తారు. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్, చాలా చిన్న ఉపమానం. ఇది చిన్న మాదిరి, చక్కటి మాదిరి.
ప్రభు చూపిస్తున్నాడు ఈ ఉపమానంలో. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మరియు ఆయన తనను పిలిచిన వారితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సోదరులైనను నీ బంధువులైనను ధనవంతులను నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీ విందును చేయనప్పుడు పేదలను, అంగవిహీనులను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేటుకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు అని చెప్పాను. విందు చేసేటప్పుడు మనం శ్రేష్ఠుల్నే పిలుచుకుంటాం, మళ్ళీ వాళ్ళు మనల్ని విందుకు పిలుస్తారు. దానివల్ల ఏముంది ప్రయోజనం? కానీ నీవు విందు చేసేటప్పుడు ఏ విధంగా నీకు మరలా ఉపకారం చేయలేని వారు, మరలా నీకు ఏ విధంగా వెనుకకు తిరిగి దానిని అప్పచెప్పలేని వారు, అట్లాంటి వారిని పిలవమంటున్నాడు. ఎందుకంటే నీతిమంతుల పునరుద్ధానంలో మీ ఫలం నిలిచి ఉండేటట్టుగా అట్లాంటి వారిని పిలవండి అన్నాడు. ఇది ఎంతమందికి ఇష్టం ఉంటుంది? మన జీవితంలో ఒక్క పర్యాయమైన ఇలాంటి విందు మనం ఏర్పాటు చేయగలుగుతామా అనిపించింది ఇది ధ్యానం చేస్తున్నప్పుడు. అనేకమైన విందులు చేస్తూనే ఉంటాం. మనం ఫ్రెండ్స్ని పిలుచుకుంటాం, రిలేటివ్స్ని పిలుచుకుంటాం, మేలు చేసిన శ్రేయోభిలాషను పిలుచుకుంటాం, పెద్దలను పిలుచుకుంటాం, గౌరవనీయులను పిలుచుకుంటాం. కానీ వాళ్ళంతా మళ్ళీ మనల్ని పిలుస్తారు కనుక మనకేం మెప్పు ఉంటుంది, మనకేం ప్రయోజనం ఉంటుంది దానివల్ల? మనం వాళ్ళని పిలిచే వాళ్ళు మనల్ని పిలిచారు, సరిపోయింది. దానికంటే కూడా నీకు ప్రత్యుపకారం చేయలేని వారు, పేదవారు, కుంటివారు, గుడ్డివారు, వాళ్ళని పిలవండి అంటున్నాడు. ఎందుకంటే మన ఫలము నిలిచి ఉండాలి, అనగా మన క్రియలు శ్రేష్టమైనవిగా ఎంచబడాలి. చూడండి, లోకం ఒక బోధ చేస్తుంది, సొంత వాళ్ళని పిలుచుకోమని, అయినోళ్ళని పిలుచుకోమని, పెద్దవాళ్ళని పిలుచుకోమనేది లోకం బోధ. కానీ ప్రభు బోధ ఏమిటి? నీకు పరలోకంలో ధనం కలిగేటట్లుగా, నీవు ఆశీర్వాదం పొందేటట్లుగా, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందేటట్లుగా, నిన్ను భోజనానికి పిలవలేని వారిని నీ విందుకు పిలువంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట ఇది. యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుతున్నాడంటే విశ్వాసులు తమ క్రియల ద్వారా పరలోక రాజ్యంలో ఘనమైన బహుమానం సంపాదించుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకటి ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలం ముందు అతడు, ఇప్పుడు సిద్ధమైనది, రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమింపవలను అని నిన్ను వేడుకొనుచున్నాను అనేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించాలని వేడుకొంచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేను అనేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడ్డాడు. నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సంతపు వీధుల్లోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. ఇక్కడ ఆ యజమానుడు చేసిన విందుకు ఆహ్వానం స్నేహితులకు పంపాడు. పంపినప్పుడు వారిచ్చిన జవాబులు సాకులు. నేను పొలం కొన్నాను, ఆవశ్యంగా చూడటానికి వెళ్తున్నాను. చూచి పొలం కొనాలి, పొలం కొన్నాక చూడాల్సిందేమి లేదు. 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించ వెళుచున్నాను. పరీక్షించడాక ఎడ్లు కొనాలి, కానీ వీడు కొన్న తర్వాత పరీక్షించడానికి వెళ్తున్నాడు. నిజమంటారు, అబద్ధం అంటారు? కుంటి సాకులు అంటారే అవి.
మూడవ వాడు అంటాడు, నేను వేరొక స్త్రీని వివాహం చేసుకున్నాను రాలేనన్నాడు. వివాహం చేసుకున్నవాడు భార్యను తీసుకుని విందులకు వెళ్ళటానికి ఇష్టపడతారు. కానీ ఇతను అంటున్నాడు, నేను వివాహం చేసుకున్నాను రాలేనంటున్నాడు. వివాహం చేసుకున్న వ్యక్తికి ఒక విందుకు ఆహ్వానం మంచి ఆపర్చునిటీ కదా, మరి అట్లాంటిది ఎందుకు వెళ్ళంటున్నాడు అంటే అతనికి ఇష్టం లేదు. తనకు ఘనత కలుగుతుంది కుటుంబంతో వెళితే, కానీ అతడు దాన్ని ఇష్టపడటం లేదు. అంటే ఆ యజమానుని ఆహ్వానాన్ని మన్నించలేకపోయారు వీళ్ళు. అబద్ధాలు చెబుతున్నారు, సాకులు చెప్తున్నారు, అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షమాపణ కోరుతున్నట్టుగా చెప్పమంటున్నారు. అసలు వేషధారణ అంతా ఇక్కడే ఉంది. క్షమించమని వేడుకుంటున్నాను అంటున్నాడు, పైన అబద్ధం చెప్పాడు. పొలం కొన్నాను చూడటానికి వెళ్తున్నాను, అబద్ధం కాదు, చూసి కొనాలి, కొన్నాక చూసేది ఏమిటి, అది అబద్ధమే. కానీ ఇంటెలిజెంట్ ఆన్సర్, క్షమాపణ కోరుకుంటున్నట్టుగా చెప్పేసేమన్నాడు. ఈ దినాల్లో ఇట్లాంటి క్షమాపణలు ఎక్కువైపోయాయి. హృదయంలో మార్పు లేకుండా పైపైన క్షమాపణలు, హృదయంలో కోపం ద్వేషం ఏమీ పోకుండా పైకి నాకు కోపం లేదు బ్రదర్, మీరంటే నాకు చాలా అభిమానం ప్రేమ, పైకి కనపడ్డప్పుడు లోపట ఉన్నటువంటి భావాలు వేరు. లోపల ప్రభువు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించాడు, కానీ బయటికి మాత్రం క్షమాపణ పెడుతున్నట్టు నటిస్తున్నారు. ఇట్లాంటి నటన మనుషులను వెర్రివారం చేస్తుంది, కానీ దేవునికి సమస్తం తెలుసు. వెంటనే అతను కోపం వచ్చింది ఆ విందు యజమానునికి, పేదలను పిలవండి, కంచెల్లోకి వెళ్ళండి, తుప్పల్లోకి వెళ్ళండి, కుంటాళ్ళను గుడ్డాళ్ళని అందరినీ పోగు చేయండి, వారందరూ తోడుకొని రమ్మనగా అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకా చోటు ఉన్నది, ఇంకా చోటు ఉన్నది అని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఈ ఉపమానాన్ని మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు యూదుల మధ్యకు వచ్చారు. యూదుల మధ్యకు వచ్చాడు. యూదులు యేసును తిరస్కరించారు. యూదులకు ప్రభు ఇచ్చిన అవకాశం రక్షణ భాగ్యం, దాన్ని తిరస్కరించారు. రక్షణ విందు తిరస్కరించారు. లోకాన్ని పట్టుకు వేలాడారు. అందుకే ఆ యూదులు పోగొట్టుకున్న భాగ్యం అన్యజనాంగమైన మనకు దొరికింది. ప్రభు చెప్తున్నాడు, కంచెల్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, పేదవాళ్ళని తీసుకురండి, కుంటివారిని తీసుకుని రండి. అంతేకాదు వారిని బలవంతం చేయండి విందు లోపలికి వచ్చేటట్టుగా. అవునండి, ఈ దినాన దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడి అనేక మంది సేవకులు వీధులలోనికి వెళ్ళి, అన్రీచ్డ్ ఏరియాస్కి వెళ్ళి, ఏజెన్సీ ఏరియాస్కి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. రండి రండి రండి, ప్రభు దగ్గరికి రండి అని అడుగుతున్నారు. అవును, ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు యొక్క వివాహ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పిలిచినా నిర్లక్ష్యంగా ఆయన మాటను వ్యతిరేకించిన వారి కంటే లోబడి ఆ విందులో పొందిన వారు శ్రేష్ఠులు. ఏలయనగా పిలువబడిన మనిషిలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నేను చెప్తున్నాను. మొట్టమొదట ఎవరినైతే పిలిచాడో యజమానుడు, వారిలో ఎవ్వరూ నా విందును రుచి చూడరు అనే మాట ఆ యజమానుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ ఆహ్వానం కంచెలలోనికి వీధుల్లోనికి వచ్చింది, అంటే మన యొద్దకు వచ్చింది. రక్షణ భాగ్యాన్ని పొందటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ అద్భుత ఆధ్యాత్మిక వివాహ విందును ఆస్వాదించటానికి నీకు ఆహ్వానం అందుతోంది. నీవు రాగలిగితే నువ్వు ప్రభుతో కలిసి సంతోషించగలుగుతావు. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం పోతునూరు వాస్తవ్యులు శ్రీమతి బొప్పన్న కుమారి గారు, వీరి కుమారుడు సురేష్ ఈ బిడ్డ పరీక్ష నిమిత్తం ఐఐటి ఎగ్జామ్ నిమిత్తం సహకారం ఇచ్చారు. ఈ బిడ్డ కొరకు తప్పక ప్రార్థించండి. నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ దయచేసి ముందుకు రావాలని
ప్రేమతో మేము మనవి చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను లూకా సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించండి. మా ప్రేక్షకులు ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి. తగ్గించుకుని హెచ్చించబడుటకు కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇవ్వబడిన ఆహ్వానాన్ని అందుకుని మీ యొద్దకు రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రేక్షకులు ఆశీర్వాదములు దీవెనలు పొందాలని, రక్షణ భాగ్యం సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్గా నిలిచిన కుమారి గారిని, సురేష్ను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఎపిసోడ్ స్పాన్సర్స్ను నూతనంగా లేవనెత్తమని విజ్ఞాపన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.